వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. నేను 18 సంవత్సరాలుగా అనువంశిక వైద్యం చేయడం జరిగింది. గురువుల ద్వారా సంక్రమించిన వైద్యం. నేను ఒక ఫార్మసీ రన్ చేస్తూ ఎన్నో రకాల చూర్ణాల మీద నేను ఒక 8 సంవత్సరాలుగా నేను పరిశోధన చేయడం జరిగింది. ఈ పరిశోధనలో భాగంగా ఈ యొక్క మనకి లంగ్స్ యొక్క కెపాసిటీ పెరగడానికి, లంగ్స్ హెల్తీగా ఉండడానికి ఒక కారపొడిని మనం తయారు చేయడం నేర్చుకుందాం. గడ్డి నువ్వులు, వెర్రి నువ్వులు అంటారు. ఈ గడ్డి నువ్వులు అన్నది ఇలా ఉంటాయండి. ఈ గడ్డి నువ్వులు మనం 200 గ్రాములు తీసుకున్నామండి. గడ్డి నువ్వులు మనం 200 గ్రాములు తీసుకున్నాము. దాంట్లో ఎండుమిరపకాయలు ఒక 25 గ్రాములు జీలకర్ర, 25 గ్రాములు ధనియాల పొడి. దీన్ని మనం ఏంటంటే ఒక పెంకలో 200 గ్రాములు వెర్రి నువ్వులు వేయించుకుని దానిలో ఎండుమిరపకాయలు కూడా వేయించుకోవాలండి. ఓ 4 ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. దాంతోపాటు 25 గ్రాములు జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. జీలకర్ర వేయించి దాంట్లో వేసుకుని, ధనియాలు కూడా వేయించుకుని దాంట్లో వేసుకోవాలండి. వేసుకుని దీన్ని మిక్సీ కొట్టి భోజనం ఫస్ట్ ముద్దలో పిల్లలకి ఇవ్వటం వల్ల లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే ఊపిరితిత్తుల సమస్యలు తగ్గుతాయండి. దీనికి లంగ్స్లో ఉన్న పెరిగిపోయిన కఫాలను కరిగించే గుణం ఉంది. దాంతోపాటు మెదడుకు సంబంధించిన సమస్యలు రాకుండా, న్యూరో డిజార్డర్స్ రాకుండా కూడా మనకి ఉపయోగపడుతుంది. ఈ వెర్రి నువ్వులు చాలామంది నూనె రూపంలో పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 5 డ్రాప్స్ తీసుకుంటారు. ఈ గడ్డి నువ్వుల పొడిని ఈ చలికాలం తీసుకోవడం వలన మనం చలిలో ఎంత తిరిగినా కూడా లంగ్స్ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు రాకుండా, ఊపిరితిత్తుల్లో పెరిగిపోయిన కఫాన్ని బయటికి నెట్టడంలో బాగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఊపిరితిత్తులకు ఆక్సిజన్ బాగా అందేలాగా మనకి ఈ యొక్క వెర్రి నువ్వులు కారపొడి ఉపయోగపడుతుంది. మనం రోజు భోజనంలో సాయంత్రం మాటలు ఒక పూట మనం ఇది వెర్రి నువ్వుల పొడిని భోజనం ఫస్ట్ ముద్దలో తీసుకోవడం వలన మనకు చాలా రకాల రుగ్మతలు తగ్గుతాయి. దీంతోపాటు వెర్రి నువ్వుల్లో ఉన్న గుణం ఏంటంటే బ్రెయిన్కి వెళ్ళవలసిన రక్త ప్రసరణ సరిగ్గా వెళ్ళేలా చేసి బ్రెయిన్లో క్లాట్స్ రాకుండా ఉంటాయని నాకు నేర్పిన గురువుగారు అయినటువంటి రాములు గారు దీని యొక్క పొడిని నాకు చేయించి ఇవ్వడం జరిగింది. నేను ఆయన దగ్గర వైద్యం నేర్చుకున్నప్పుడు ఈ పొడిని చలికాలంలో బాగా వాడేవారు. వర్షాకాలం, చలికాలంలో ఈ వెర్రి నువ్వుల పొడిని వాడతారు. మనకు బయట టెంపరేచర్ బాగా చల్లబడినా కూడా మనకి అధికంగా చలి అవి రాకుండా ఉండి బాడీని సమోష్ణాల్లో మెయింటైన్ చేస్తుంది. ఈ యొక్క వెర్రి నువ్వులు మనకి ఈ యొక్క గ్రాండ్ బజార్లోని, మనకి సూపర్ మార్కెట్లోని, ప్లస్ ఈ ప్రాంతాల్లో మనకి వెర్రి నువ్వులు దొరుకుతాయి. దీన్ని వెర్రి నువ్వులు, గడ్డి నువ్వులు అని పిలుస్తారు. దీన్ని 200 గ్రాములు వేయించిన వెర్రి నువ్వులు ప్లస్ 4 ఎండుమిరపకాయలు, ఒక 25 గ్రాముల జీలకర్ర, ఒక 25 గ్రాముల ధనియాలు వేయించి పొడి చేసుకోవాలి. దీన్ని అన్నీ కలిపి మిక్సీ పట్టుకుని మనం దానికి రుచికి సరిపడినంత సైంధవ లవణం, రాక్ సాల్ట్ కానీ కళ్ళుప్పు కానీ యాడ్ చేసుకోవాలి. రాక్ సాల్ట్ అంటే పింక్ సాల్ట్ అంటారు. ఈ మధ్యన దీన్ని థైరాయిడ్ అటువంటి సమస్యలు రాకుండా ఈ పింక్ సాల్ట్ని వాడుతున్నారు. దాంతోపాటు మీ ఇంట్లో ఉంటే కళ్ళుప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇది యాడ్ చేసుకుని భోజనంలో పిల్లలకు కానీ ఎవరికి కానీ ఫస్ట్ ముద్ద కింద ఇవ్వటం వలన మనకు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు చాలా వరకు తగ్గడం నేను గమనించాను. ఇది నేను ఎవరైతే బ్రీతింగ్ సరిగ్గా తీసుకోరో వాళ్ళకి నేను ముందుగా ఈ పొడిని తయారు చేసుకోమని చెప్పి, దాంతోపాటు మనకి ద్రాక్ష అరిష్ట అని ఇలా కొన్ని రకాల ఆయుర్వేద మందులు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మనకి ఇది ఊపిరితిత్తులకి చాలా బలవర్ధకమైన ఆహారం. ఇది ఊపిరితిత్తుల్లో పేరిపోయిన వ్యర్థాలను బయటికి నెట్టడంలోని బాగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు దీంట్లో ఫైబర్ ఉంటుంది. ఆ ఫైబర్ వలన మనకి గట్లో మంచి ఫైబర్ కింద ఉపయోగపడి పొద్దున్న నేచర్ కాల్ శుభ్రపడటానికి కూడా ఇది సహకరిస్తుంది. ఈ విధంగా మనం చేయటం వలన మనకు దీర్ఘకాలికంగా వచ్చే బయట మనకు డస్ట్ వల్ల కానీ ఇది వల్ల కానీ ఊపిరితిత్తులు క్లీన్ కాక మనం చాలా విధాలుగా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇది ఊపిరితిత్తులను క్లీన్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. నాతో పాటు ఉండే ఫ్రెండ్స్ చాలామంది ఇళ్లలో కూడా నేను ఈ వెర్రి నువ్వుల పొడిని గమనించాను. అది ఎప్పుడు కూడా దీర్ఘకాలికంగా చాలామంది కొన్ని సంవత్సరాల తరబడి ఈ వెర్రి నువ్వుల పొడిని వర్షాకాలం, చలికాలంలో బాగా వాడతారు. ఈ యొక్క దాన్ని మీరు గ్యాదర్ చేసుకుని, తయారు చేసుకుని మీ యొక్క ఊపిరితిత్తుల్ని ఆరోగ్యవంతంగా చేసుకుంటారని భావిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.